మనం ఎక్కడున్నామంటే ప్రస్తుతానికి పిఠాపురంలో మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ల్యాండ్ కొనుక్కున్నారు అని. ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని నియోజకవర్గానికి అందుబాటులో ఉంటూ అలాగే రాష్ట్రం అంతా కూడా ఆయన పర్యటనలు చేసుకునే విధంగా ఆయన అన్నీ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదే స్థలాన్ని గత నెలలో అంటే జూన్ ఆయన గెలిచిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా సైన్ చేసి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. అంటే ఈ శ్రావణ మాసం నుంచి మళ్ళీ వచ్చే 1 ఇయర్ లోపు ఇక్కడ ఆయన ఇల్లు నిర్మించుకొని ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే పరిసర ప్రాంతాల్లో మనకు చూసుకోవచ్చు, దాదాపు 4 ఎకరాల దగ్గర ఆయన కొన్నట్టుగా మనకి తెలుస్తుంది. అప్పటికే మొత్తం క్రొక్లైన్తో వీటితో సరిచేసి లెవెల్ చేసి పెట్టుంచారు. రేపు అంటే ఈ నెలాఖరికి కానీ మంచి రోజు చూసుకుని ఇక్కడ స్వయంగా పవన్ కళ్యాణ్ గారి భూమి పూజ చేయడానికి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ఒక్కసారిగా పిఠాపురంలో భూముల రేట్లు కూడా అమాంతం పెరిగాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి చుట్టుపక్కల ఆయన ఇంటి తీసుకున్నటువంటి ఈ స్థలం చుట్టుపక్కల చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఈసారి మంచి రేటు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇప్పటికే బాగా పెరిగాయి. పవన్ కళ్యాణ్ గారి ఇంటి పక్కన మా పొలం అని కానీ, పవన్ కళ్యాణ్ గారి ఇంటి పక్కన మా స్థలం ఉందని కానీ చెప్పుకునేందుకు. ఇది నేషనల్ హైవే, మనకి కాకినాడ నుంచి అటు కత్తిపూడి వెళ్ళేటువంటి నేషనల్ హైవే, అటు యానాం అక్కడ ఆల్మోస్ట్ ఇదే హైవే విజయవాడ వరకు కూడా, ఒంగోలు వరకు కూడా ఇదే హైవే కనిపిస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా ఇదంతా కూడా హైవేకి దగ్గరగా ఉంటాం అన్ని విధాల. అండ్ మరీ మెయిన్ రోడ్డు మీద కాకుండా జస్ట్ కొంచెం దీని ముందు ఒక స్థలం ఉంది, ఆ తర్వాత ఈ స్థలం తీసుకోవడం జరిగింది. మెయిన్ ఆయనకు ఉండేటువంటి అభిమానులు ఎక్కువగా వచ్చి ఆయన ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆయన కూడా. సో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే ఉద్దేశంతో కొంచెం లోపలికి తీసుకుంటే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వెయిట్ చేసేందుకు దాదాపు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు కూడా మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్థలం. లాస్ట్లో ఆయన ఇల్లు కట్టుకున్నా ఎవరన్నా వచ్చినా, లేదంటే ఎవరు కూర్చున్నా, ఏదన్నా మీటింగ్ పెట్టుకున్నా, లేదంటే ఎవరన్నా కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, నాయకులు కావచ్చు, వెయిటింగ్ చేయడానికి అన్ని విధాలా కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునేందుకు. అలాగే ఇక్కడే దగ్గరలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఉన్నా లేకపోయినా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడే ఉండి ఫిర్యాదులు కావచ్చు, ఇంకోటి కావచ్చు తీసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాశ్వతంగా, అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రోజులు ఉన్నా కూడా అన్ని రోజులు ఇక్కడే ఉండి పిఠాపురంలో ఈసారి గెలుపు పవన్ కళ్యాణ్ గారిదే 100%. మళ్ళీ ఎన్నిసార్లు పోటీ చేసినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని అయితే ఎవరు ఆపే ప్రసక్తే లేదు ఈసారి. ఎందుకంటే గతంలో కూడా చాలామంది ఎన్ని కుట్రలు పన్నినా పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలి అని చెప్పి ఎన్నో కొన్ని దాదాపు 100 కోట్ల దగ్గర ఇక్కడ పెట్టినా కూడా ఎంతోమంది బడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తీసుకొచ్చి ఊరికొకళ్ళు నింపినా కూడా ఎవరు పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోలేకపోయారు. చెప్పాలంటే రాష్ట్రం అంతా కూడా అడ్డుకోలేకపోయారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ కంప్లీట్గా అటు వైఎస్ఆర్సీపీ కూడా కంప్లీట్గా కనుమరుగైపోయిన పరిస్థితి కనిపించింది పిఠాపురంలో. ఈసారి ప్రతిపక్ష పాత్ర అనేది కూడా ఇక్కడ కనిపించేటువంటి రాష్ట్రంలోనే లేదనుకోండి, ప్రస్తుతానికి పిఠాపురంలో అయితే కంప్లీట్గా జీరో అయిపోయింది. ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులు వాళ్ళు కూడా జనసేన వైపు చూస్తున్నారని కూడా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండెం దొరబాబు గారు కావచ్చు, వంగా గీత గారు కావచ్చు, మిగతా క్యాడర్ అయితే ఆల్మోస్ట్ ఇప్పటికే జనసేన వైపు, టీడీపీ వైపు, లేదంటే బీజేపీ వైపు కొంతమంది వెళ్ళిపోయారు. మ్యాక్సిమం అందరూ కూడా జనసేనలో ఉంటే బాగుంటుందని చెప్పి జనసేన వైపు వెళ్ళిపోయారు. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండగా ఎవరు పోటీ చేయడానికి అవకాశం ఉండదు, గెలిచే అవకాశం కూడా ఉండదు. కాబట్టి అందరూ ఎవరైతే బడా నాయకులు ఉన్నారో అటు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళందరూ కూడా తట్టాబుట్టా చదువుకుని సపరేట్గా వేరే ఇంకో కాన్స్టిట్యున్సీ అయినా చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటే కనీసం నియోజకవర్గంలో ఏదన్నా ఒక చిన్న పట్టైనా దొరికితే ఏదైనా చిన్న పదవులన్నా మనం చేసుకునే అవకాశం ఉంటుంది.